వచ్చిపోతాయి, మరికొన్ని సినిమాలు హిట్ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ కంటే ముందే అంచనాలను క్రియేట్ చేస్తాయి. అదిగో అలాంటి సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. 2024లో కల్కి 2898 ADతో తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్. 2025లో మాత్రం ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిటింగ్ మామూలుగా లేదు. ఇదిగో సరిగ్గా అలాంటి టైంలోనే సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాజాసాబ్ అడుగుపెట్టాడు. ఇది మామూలు సినిమా కాదు, ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ ఫ్యాంటసీ కామెడీ. నిజానికి టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మారుతిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ అదే ట్రైలర్ చూసిన తర్వాత ఇదే కావాలిరా ప్రభాస్ నుంచి అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్తే, డబ్బే ప్రపంచం అనుకునే కనకరాజు దేవనగర సామ్రాజ్య జమీందారీని గంగాదేవిపై కన్నేస్తాడు. అయితే అక్కడ జరిగిన అవమానానికి ప్రతీకారంగా క్షుద్ర శక్తులు, మార్మిక విద్యలను ఉపయోగించి ఆమెని తన వశం చేసుకుంటాడు. రాజ్య సంపదంతా కూడా దోచుకుని పారిపోతాడు. అక్కడే మొదలవుతుంది అసలు గేమ్. చాలా ఏళ్ల తర్వాత నానమ్మ కోరిక మేరకు తాతని వెతుక్కుంటూ నర్సాపూర్ అడవిలోని రాజ్మహల్లోకి అడుగు పెడతాడు మన హీరో. రాజు అలియాస్ రాజాసాబ్. మరి ఆ కోటలో అసలు ఏం జరిగింది? కనకరాజు ఆత్మ ఎందుకు అక్కడే ఉంది? గంగాదేవి ఎందుకు రాజ్యాన్ని వదిలి సామాన్యురాలిగా బతకాల్సి వచ్చింది అన్న మిస్టరీనే సినిమా. ప్రభాస్ గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత షోల్డర్స్ దించి సరదాగా నవ్వుతూ మాట్లాడే ప్రభాస్ ని చూశాం. వెటకారం, టైమింగ్, లూజ్ బాడీ లాంగ్వేజ్, ఫుల్ వింటేజ్ ప్రభాస్. నానమ్మ కోసం ఎంతకైనా తెగిచ్చే మనవడిగా, ముగ్గురు హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న లవర్గా, విలన్ తో మైండ్ గేమ్ ఆడే హీరోగా ప్రభాస్ స్క్రీన్ ప్లే చెడుగుడు ఆడేశాడనే అనాలి. ఇక మార్మిక విద్యలు, మైండ్ గేమ్స్ తో హీరోకి సవాల్ విసిరే పాత్రలో సంజయ్ దత్ బాగా సెట్ అయ్యారు. మరోవైపు నానమ్మగా జరీనా వాహెబ్ ఎమోషన్ తో పిండేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాణిగా ఆమె ఎంట్రీ అద్దిరిపోతుంది. అయితే సముద్రకని, బొమ్మన్ ఇరానీ వంటి నటులు ఉన్నా పూర్తిగా వాడుకోలేదన్న ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్ గా మొదట్లో క్యూరియాసిటీ కనిపించినా మెల్లిగా స్లో మోడ్లోకి వెళ్లిపోతుంది ఈ స్టోరీ. హారర్ ఉన్నా భయం పుట్టదు, కామెడీ ఉన్నా అన్ని పంచులు పేలవు. అయితే ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ వర్సెస్ సంజయ్ దత్ ట్రాక్, మైండ్ గేమ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ సినిమాను అలా నిలబెట్టేస్తాయి. ఇక మొసలి ఫైట్ సీన్ అయితే థియేటర్ ని షేక్ చేస్తుంది. కానీ 3 గంటల 9 నిమిషాల రన్ టైమ్ తో చాలా చోట్ల లాగ్ గా కనిపిస్తుంది. గ్రాఫిక్స్ విషయంలో కొన్ని సీన్స్ బాగున్నా కొన్ని చోట్ల మాత్రం డిసప్పాయింటే అని చెప్పాలి. ఇక బీజిఎం బలం, అనుకున్న చోట అవసరానికి మించిన హడావిడి చేశాడు తమన్. పాటలు ఓకే, కానీ ప్లేస్మెంట్ సెట్ అవ్వలేదు. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ మాత్రం రిచ్ గా, గ్రాండ్ గా ఉంది. టోటల్ గా చూస్తే ఇది పర్ఫెక్ట్ హారర్ కాదు, ఫుల్ కామెడీ కాదు, కంప్లీట్ మాస్ బ్లాస్టరు కాదు. కానీ వింటేజ్ ప్రభాస్ కావాలంటే, కొత్త జోనర్లో డార్లింగ్ ని చూడాలి అనుకుంటే, ఫెస్టివల్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ది రాజాసాబ్ ఒకసారి చూడొచ్చు. మొత్తానికి ఒక విషయం మాత్రం క్లియర్, ఎంత పెద్ద స్టార్ అయినా సినిమాకి కథే రాజా, లేకపోతే ఫలితం కూడా రాజాసాబ్ లానే ఉంటుంది. చూడాలి మరి ఈ మిక్స్డ్ రిజల్ట్ తో 1000 కోట్లని ఎలా టచ్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.